హాయ్ ఫ్రెండ్స్, పండు మిరపకాయ పచ్చడి చేశాను. చూడండి ఎలాగో. ఈ కాలంలో ఎక్కువగా పండు మిరపకాయలు దొరుకుతాయండి. ఇవి తెచ్చి బాగా కడగాలి. కడిగిన తర్వాత వాటి తొడిమలన్నీ తీసేయాలి. తీసిన తర్వాత తడి లేకుండా చూసుకోవాలండి. తడి లేకుండా బాగా ఆరిపోయిన తర్వాత ఇలాగ రోట్లో దంచుకోవాలన్నమాట. కొద్దిగా ముందు ఒక స్పూన్ మెంతులు వేసి ఆ మెంతులు మెత్తగా దంచిన తర్వాత ఈ మిరపకాయలు కొద్దిగా ఉప్పు, కల్లుప్పు వేయండి. బాగా కచ్చాపచ్చా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత చింతపండు వేసి ఒక గాజు బాటిల్లో కానీ లేకపోతే జాడీలో కానీ లేకపోతే కుండ ఉంటే కుండలో అయినా పెట్టుకోండి, బాగుంటుంది. అలాగా 3 రోజులు ఉంచాలండి. అలాగా కుండలో బాగా మెత్తగా అవుతుంది 3 రోజుల తర్వాత. అప్పుడేమో కుండలో అది తీసేసి మిక్సీలో వేసుకోవాలి. మెత్తగా చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. కచ్చాపచ్చాగా దంచేటప్పుడు మాత్రము కొద్దిగా పెద్ద రోలు అయితేనే బాగుంటుందండి. నా దగ్గర చిన్న రోలే ఉందనేసి దీంట్లోనే దంచాను. చాలా జాగ్రత్తగా దంచాలి. చేతులు మండిపోతాయి, ఒంటి మీద పడితే ఒళ్ళు కూడా మండిపోతుంటుంది. కాబట్టి కొద్దిగా దంచినప్పుడు జాగ్రత్తగా దంచాలి. ఎందుకంటే ఉప్పు వేసినప్పుడు కొద్దిగా తడి అవుతుంది కదా, కొద్దిగా పక్కన తుల్లుతుంది. అందుకనే జాగ్రత్తగా దంచాలి. ఇలాగా నెమ్మదిగా రెండు మిరపకాయలు వేసుకుంటూ కొద్దిగా సాల్ట్ వేసుకుంటూ అలాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మొత్తం అన్నీ దంచుకోవాలి. నాకు 1/4 కేజీకి 100 గ్రాముల చింతపండు వేసానండి. మీరు కేజీ తెచ్చుకుంటే ఒక 1/4 కేజీ చింతపండు, 1 స్పూన్ మెంతులు వేసుకోవచ్చు. 1/4 కేజీలో సగము సాల్ట్ వేసుకోవచ్చు. అలాగ 3 రోజులు ఉంచాలండి చింతపండు వేసి. బాగా కలిపేసి ఉంచాలి. 3 రోజులు కానీ 5 రోజులు ఉంచినా కూడా పర్వాలేదు. బాగా మెత్తగా అవుతుంది కదా. మెత్తగా అయిన తర్వాత తీసి మిక్సీలో వేసుకోవడమేను. చాలా ఈజీనండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 3వ రోజు మెత్తగా అవ్వలేదనుకుంటే, విత్తనాలు కనపడుతుంటే 5వ రోజు వేసుకోవచ్చు. రుబ్బిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. దోశలోనూ పైన కారం పూయటానికైనా బాగానే ఉంటుంది. ఇడ్లీలో కూడా బాగానే ఉంటుంది. మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజు పోపు కూడా పెట్టుకోవచ్చు. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకున్నారనుకోండి, కొద్దిగా వాటర్ కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది. చాలా బాగుంది కదా, ఒకసారి ట్రై చేయండి.